హలో గైస్. 'కూలీ' 2 అవర్స్ 50 మినిట్స్ రన్ టైమ్‌తో చాలా హైప్ అండ్ గ్రాండ్ థియేటర్స్ కౌంట్‌తో చాలా అంచనాల మధ్య అయితే ఈ మూవీ రిలీజ్ అయ్యింది. సూపర్ స్టార్ రజనీకాంత్, కింగ్ నాగార్జున కాంబినేషన్, లోకేష్ కనగరాజ్ డైరెక్షన్, అనిరుద్ మ్యూజిక్ అండ్ ఒక భారీ కాస్ట్‌తో తీసిన ఈ సినిమా నిజంగానే అంచనాలను అందుకుందా? లేక కేవలం స్టార్స్ మీద ఆధారపడిందా అన్నది ఇప్పుడు మనం ఈ రివ్యూలో డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. కాబట్టి వీడియో మీకు ఎక్కడ నచ్చినా ఆ వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. స్పాయిలర్ లేని మూవీ స్టోరీ లైన్ చూసుకుంటే 'దేవ' అలియాస్ రజనీకాంత్ తన టీమ్‌తో అజ్ఞాతంలో ఉంటాడు. తన ప్రాణ స్నేహితుడు హత్యకు గురవ్వడంతో ఆ మిస్టరీని ఛేదించడానికి బయలుదేరతాడు. ఈ మధ్యన నాగార్జున ఏం చేశాడు? 'దయాల్' అండ్ 'దేవ' గేమ్ ఎలా మొదలయ్యింది? ఈ మొత్తం స్టోరీలో ఉపేంద్ర అండ్ అమీర్ ఖాన్‌లకు సంబంధం ఏమిటి? అన్నది మూవీ చూసే తెలుసుకోవాలి. మూవీ నాకైతే జస్ట్ యావరేజ్ అనిపించింది. మూవీలో అంతమంది స్టార్ కాస్ట్‌ని తీసుకొని అలా ప్రొలాంగ్ చేసుకుంటూ వెళ్ళిపోయారు. కానీ సెకండ్ హాఫ్‌లో అసలు ఎవరు ఏం చేస్తున్నారో అర్థం కాకుండా పోయింది. లోకేష్ కనకరాజు గారైతే తన వీకెస్ట్ రైటింగ్ అయితే చూపించారు. అంతేకాక వావ్ అనిపించే సీన్స్ కూడా అంతగా ఏమీ లేవు. మూవీ చూస్తున్నంత సేపు 'జైలర్' మూవీ ఇన్స్పిరేషన్ అయితే ఎక్కువగా కనిపించింది. అనిరుద్ మాత్రం ఏం లేని సీన్స్‌ని కూడా తన మ్యూజిక్‌తో అదరగొట్టాడనే చెప్పాలి. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అయితే బాగుంది. మూవీ ఫస్ట్ హాఫ్ అయితే బాగానే వెళ్ళిందిలే అనిపించింది. అన్‌ఎక్స్‌పెక్టెడ్ ట్విస్ట్, స్క్రీన్ ప్లే మ్యాజిక్‌తో అలా పడుతూ లేస్తూ, అనిరుద్ మ్యూజిక్‌తో బోర్ కొట్టకుండా అలా వెళ్ళిపోయింది. కానీ సెకండ్ హాఫ్ మాత్రం నన్ను చాలా డిసప్పాయింట్ చేసిందనే చెప్పాలి. ఇక ఉపేంద్ర గారు, అమీర్ ఖాన్ గారి క్యామియోస్ అసలు అవసరమే లేదు. వీళ్ళ ఎంట్రీస్ వచ్చేసరికి మూవీ చాలా సాగదీసిన ఫీలింగ్ అయితే వచ్చింది. వీళ్ళని అంతగా యూజ్ చేసుకోలేదు. శృతి హాసన్ అయితే తను ఉన్నంతసేపు ఏడుస్తూనే ఉంటుంది. ఇక నాగార్జున గారి గురించి మాట్లాడుకుంటే, నాగార్జున గారిని చూడడానికైతే టాప్ క్లాస్‌గా కనిపించారు. కానీ అసలు సరిగ్గానే చూపించలేదు. నాగార్జున గారైతే బాగానే చేశారు. కానీ ఆ క్యారెక్టర్‌లో ఆయన చేయాల్సినంత ఇంపాక్ట్ అయితే లేదు. ఈ మూవీ మొత్తం దయాల మీదే నడుస్తుంది. తనే మెయిన్ విలన్‌గా అనిపిస్తుంది. ఫైనల్‌గా రజనీకాంత్ గారిని మాత్రం బాగా చూపించారు. తన యాక్టింగ్‌తో మూవీని ఒకసారైతే చూడవచ్చనేలా చేశారు. అదే ఇంకెవరైనా అయితే ఈ మాత్రం ఫీలింగ్ కూడా ఉండదు. రజనీకాంత్ డి ఏజింగ్ టెక్నాలజీ మాత్రం చాలా బాగా చూపించారు. సో ఫైనల్‌గా రజనీకాంత్ గారి కోసం అలా ఒక్కసారి చూసేయవచ్చు. అనిరుద్ కూడా తన డ్యూటీ అయితే చేశాడు. సో ఇది గైస్ 'కూలీ' మూవీ రివ్యూ. మా రివ్యూ ఎలా అనిపించిందో మాతో కామెంట్స్‌లో షేర్ చేసుకోండి. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో కలుద్దాం. థాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.